ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. సో హలో గైస్, వెల్కమ్ టు విఐపి మనీ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నది మోడల్ చింటూ ఇంటర్వ్యూ అయితే తీసుకోబోతున్నాం అనమాట. మొత్తం మోడల్ చింటూ కూర్చోండి, టేక్ ఏ సీట్. సో ఈయననే మోడల్ చింటూ అనమాట. నేను జనాలకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చింటూ, సో అవి నేను అడుగుతాను అనమాట మిమ్మల్ని. ఏంది విమల్ పలుకులలో కేసరి. రీనా అంటే రీనా. ఏం రీనా? సో మీకు కావాలా షేరింగ్ ఏముండదా మీది? సీల్తో కొట్టేస్తామే. షేరింగ్ కేరింగ్ అసలు ఉండే మన తానా అంతే. 1 షాట్ లిఫ్ట్ గన్ షాట్ అంతేనా? అసలు చింటూ చెప్పండి. ఈ మోడల్ అనేది ఏంది అసలు? మోడల్ 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 అంటే ఇప్పుడు 10 మందిలో ఒక హైలైట్ ఉంటుంది తెలుసా? చెప్పి ఆల్బాయ్ మోడల్. 10 మందిలో ఒకటి ఇట్లా మధ్య లీడర్ లెక్క కనిపిస్తాడా? లీడర్. వాడు మోడల్. ఏ లీడర్? జనాలకు లీడర్. అయితే నాకు ఒక క్వశ్చన్, అసలు నన్ను ఇంటర్వ్యూ చేయాలని మీకు థాట్ ఎలా వచ్చింది? మన ప్రజలందరూ క్వశ్చన్ అడిగారు అన్నమాట, మోడల్ చింటూని ఇంటర్వ్యూ చేయడానికి. సో దానికోసం అన్నమాట మిమ్మల్ని విడవడం జరిగింది. మీ విలువైన టైం మాకు ఇస్తున్నందుకు థ్యాంక్స్ చింటూ మరొకసారి. సో ఇప్పుడు చింటూ చెప్పు, అసలు చింటూ మోడల్ అవ్వడానికి కారణం ఏంది? గుర్తుపడతలేరు మన జనాలు. నార్మల్ ఉంటే మోడల్ అయినా అందుకే మోడల్ అయినావు. సీదా మన మేట్లో పోయినా అలా నమస్తే. ఓ సోకులకేం తక్కువ లేదురా బాబు, సోకులకేం తక్కువ లేదు. అట్లా మనం గుర్తుపడ్డారు కాబట్టి మోడల్ అయినా. అసలు జనాల అభిప్రాయం ఏంటంటే అసలు ఇది మోడలే కాదు అని అంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మోడల్ కాలేదు కాబట్టి నన్ను మోడల్ కాలేదు. ఓవర్ రోజులకు చిల్లర కావాలంటే చిల్లర కావాలి. ప్రజలను అట్లా అంటారు. మరి పొద్దున ఏదైనా ఇబ్బంది అవుతుంది అనుకుంటారా? ఏం కాదు. జాన్ ఇచ్చేస్తారు మన కోసం. జాన్ ఇస్తారు. జాన్. సో చింటూ మోడల్ అని నువ్వు ఒక్కరు అనుకుంటే అయిపోతుందా? మరి చెప్తా. డాడీ బేటీ లేవురా, డాడీ వచ్చింది బేటీ. బేటే. ఈ బేటే అనేది ఏంది? బేటీ అంటే ప్రేమతో పిలవడం. ప్రేమతో అందరికి బేటీ. డాడీ బేటే ఎన్నో బేటీ. ఆ బేటీ ఎన్నో వచ్చేసి సీదా వచ్చేసి ఉత్సాహం చేస్తాం. ఇప్పుడు ఈ బేటే అని ఉంది చూడండి, మీరే కనబెట్టిరా లేకపోతే ఎవరన్నా మీకు కనబెట్టిరా? మనమే కనబెట్టేసి. మీరే కనబెట్టేసి ఊకే అరే రారా మధ్య డైరెక్ట్ బేటీ ఆడు మామ కానీ 20 మందిలో ఉన్నాయని బేటే అంటే అరే మోడల్ ఉన్నాడు రా, మోడల్ ఉన్నాడు అన్న గుర్తుపట్టేస్తారు. చింటూ మోడల్ అంటే గుర్తుపట్టేస్తారు. ఎందుకు గుర్తుపడతారు? మోడల్ కాబట్టి గుర్తుపడతారు. అసలు ఈ మోడల్ అనేది ఏమేమి చేసి అవుతారు? 10 మందిని కొట్టేసేయాలి. 10 మందిని కొట్టేసేయాలి. ఇప్పుడు వాడు ఒక సిచ్యువేషన్ ఉన్నాము, మనకి హెల్ప్ చేసినాం అనుకో, ఆడ అదానికి ఒకటి. ఇంకొచ్చేసి ఎట్లా అంటే ఇట్లా ఒక కన్నద్దాలు పెట్టుకోవాలి. ఇట్లా కన్నద్దాలు పెట్టుకోవాలి. ఇట్లా ఇక డౌన్ షోల్డర్ సెట్ వేసేసాలి. డౌన్ షోల్డర్ మొత్తం లూజ్ మెడలో చైన్లు వేసేసేయాలి. మెడల చైన్లు కూడా ఇట్లా చైన్లు వేసేసేయాలి. చేతి కుంగరాలు పెట్టుకోవాలి. ఇక్కడ మన దేవు భక్తి ఉండాలి కాబట్టి దేవుని కొంచెం దైవం. ఎందుకంటే మళ్ళీ అన్ని దుష్ట శక్తులు అన్నీ వచ్చేస్తాయి, పవర్ఫుల్. అట్లా బండి పెట్టేసుకొని కొట్టేస్తే మోడల్ అయిపోవచ్చు. మీరు కూడా కావచ్చు. పర్లేదు, నాకు అంత అదే మోజు లేదు. ఇప్పుడు మీ ఇంకా 2-3 చైన్లు ఉంటాయని విన్నా. ఎనీ టైం జోబులు ఉంటాయి. ఎందుకు వేసుకోలేదు మరి? అరే ఇదా, ఇది ముందే వెండి ప్యూర్ వెండి మళ్ళీ కూడా కొట్టేస్తాడంటే ఎట్లా అంటే చైన్స్ మ్యాచింగ్ ఎక్కువ. మీరు మోడల్ కదా, మిగతా ఎవరు కొట్టేస్తారు? ఐటెకల్ గుంజేసి ఏం చేస్తాం మరి? ఎండుపోటు కట్టపనే ఓడిచండు దోశలు కొడవరా. కట్టపనే ఓడిచండు దోశలు కొడవరా.
వచ్చేసి అందుకే ఇది అత్తులం. అదతులం. అత్తులం ఇది వచ్చేసి 3 తులాలు ఉంది. 3 తులాలు. ప్యూర్ వెండి, ఇది ప్యూర్ గోల్డ్. ఇప్పుడు వేసుకోవచ్చు, పర్లేదు. మన ఇప్పుడు ఇంకా ఎవరు లేరా? ఓకే. ఏదో మిమ్మల్ని నమ్మేసుకుంటున్నాం మరి. లాస్ట్ కోసం మీరు కొనుక్కోరుగా. నాకు ఎండిపోటు కొడవనికి రాదు. अच्छे दिखते अच्छे అచ్చా बोल अच्छे बाय. ఇంకోటి ఏంటంటే ఈ మోడల్స్ స్లాంగ్ లా బాయ్ అనేది ఒకటి మంచిగా ఫేమస్ అవుతుందంట. బాయ్ అనేది ఎందుకంటే బాయ్ ఎందుకంటారంటే ఇప్పుడు పెద్దోడు ఉంటాడు ఊక అన్న అన్న అని ఏమంటాం మనం. అన్న అన్న అంటే మన ఎవరు పెద్దోడు? ఇప్పుడు మనకన్నా పెద్దోడు ఉండు, మనకన్నా పెద్దోడు. చిన్నోడు ఉండు. చిన్నోడు. అరే తమ్మి అన్న అంటే ఊగే నీ నోరు పెద్దది. చిన్నోడు. సీత బాయ్ బాయ్. అరే చిన్నోడు అని పెద్దోడు. పెద్దోడు బాయ్. ఏమైంది బాయ్? ఏమైంది బాయ్? ఎట్లుంది బాయ్? మంచిగా ఉంది, అంత మంచినేనా? కాలి గన్ షాట్. గంట ఇట్లా ఇట్లా ఇండ్లకెళ్ళి కొట్టిస్తే ఇండ్లకెళ్ళి వచ్చేస్తాయి ఇప్పుడు సీత. ఇప్పుడు ఈ మోడల్స్ అందరూ ఏడ తిరుగుతారు వీళ్ళంతా? రోడ్ల పొండి తిరుగుతారు, కానీ మనం రోడ్ల పొండి తిరిగాం, బండ్ల మీద తిరుగుతాం. బండ్ల పని సీదా ఏది మన తారు ఉంటది ఒకటి, తారుతో మొత్తం బండి రోడ్డు మీద పోదా? ఇండ్ల మీద కింద తీసుకోవాలి. శివ తెలుసా? శివ రైడర్. శివ రైడర్. శివ శివ అట్లా సైకిల్ తీసుకోతే మనం తారు తీసుకొని వెళ్ళిపోతాం. పిల్లోడన దొంకుల్ చింటూ బాయ్. చింటూ బాయ్ మోడల్ మోడల్ చింటూ ప్యాట్స్ అంటారు. మోడల్ 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 సూపర్ మోడల్. మనం చూసాగానే పెట్టిన పాట మోడల్ మోడల్ సూపర్ మోడల్. అన్ని పాటలు ఫేమస్ అయిపోయినాయి, అన్ని ఫేమస్ అయిపోయినాయి. అట్లా గౌరవరాజ్ మోడల్ గురువు అంటాయి కదా. లే మనం ఆయన గురువు, నేను ఆయన గురువు. మీరైనా గురువా? అరే చిన్నోడు లేకుండా వచ్చి గడ్డ రాకొచ్చు, మీసం కట్ట వచ్చింది అనుకో, అది వేరే విషయం. తీసుకొని కట్టే వచ్చింది. కట్ట వచ్చింది ఇట్లా కట్ట కట్టేసి అట్లా. హెయిర్ స్టైల్ బాయ్ అంటే మోడల్ అంటే హెయిర్ స్టైల్ మంచిగా ఉండాలి, మరి మంచిగా ఉండాలి. కలర్ లేదేంది బాయ్ మీ హెయిర్ స్టైల్? అట్లా చెప్రి చేయించుకోమని. చెప్రి కాదు మనం మోడల్. మోడల్ అంటేనే చెప్పరి అని ఇన్నా. కాదు కాదు, మోడల్ వేరు చెప్రి వేరు. మోడల్ వేర్ చెప్పరి వేర్. చెప్రి వాళ్ళు ఎట్లుంటారంటే ఈడ 2 కార్ట్లు, ఈడ పాయింట్కి ఈడ 2 కాట్లు, ఈ చెట్టు కలర్ కూడా పెట్టలేక మీద కలర్ కోడ్ పుంజు పుంజులు అన్ని పెట్టెలు పుంజులు కారణం అయితే అది. ఇక ఈడ ట్యాక్ మెడల పైన ట్యాక్. టాటూ లేవా చింటూ? మన మోడల్ అంటే ఎట్లుండాలి, ఒకరికి ఇన్స్పిరేషన్ లెక్క ఉండాలి. ఇన్స్పిరేషన్. కలర్ కోడ్ పెట్టలేక, కలర్ కోడ్ పెట్టలేక మనం. నువ్వు ఎవరికి ఇన్స్పిరేషన్? పోరలకి ఇన్స్పిరేషన్. ఎవరు పోరలు? మా పోరలు ఉంటారు. మాది మీరు అనుకోవచ్చు మీ సర్కిల్ అని, మా సర్కిల్ కాదు, మాది గుండ్రంగా ఉంటుంది మొత్తం. ఏమన్నా ట్రయాంగిల్ మధ్యలో నేను త్రిభుజాకారంలో మీరు ఉంటారు. మీద ఇప్పుడు మనమే చింటూ బాయ్. కింద నా చేతి కింద ఒకటి ఫైటర్ అని ఉంటాడు, రైటర్ నా ఫైటర్ అనేటోడు. ఒక్కసారి ఆ రైటర్ కి ఫోన్ చేస్తారా? ఫైటర్ కి ఫోన్ చేస్తారు. ఇప్పుడు నేను స్పీకర్ ఆన్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పేస్తా. అరే ఇక్కడ ఇంటర్వ్యూలో లేకున్నా మీరు ఏం చెప్పాలంటే, ఇంటర్వ్యూలో లేను, ఇంటర్వ్యూకి వచ్చిన అన్నట్టు కాకుండా, అరే ఆడ కొట్లాట అవుతుంది జల్దీ రా అని చెప్పు. వస్తాడా రాడా దూరం. మీరు మన ఊర్లో నన్ను గమీలో పట్టుకుర్రా, మేము అయ్యిందంట. మన రైట్ హ్యాండ్ నేను చెప్పేసి ఇప్పుడు పోయి కొట్టేసి వస్తాడు. కొట్టేసి ఇట్లా 2 పండ్లు ఉసగొట్టుకొని పండ్లు పట్టుకొని వచ్చేస్తున్నా. దానికి ప్రూఫ్ బాయ్ అలా కొట్టేసినా బాయ్ వాట్సాప్ లో పెట్టవచ్చు కదా మళ్ళీ. అదే ప్రూఫ్ వద్దు, మళ్ళీ పోలీస్కి చూపించు. ఇక్కడ నువ్వు ఏడున్నావు ఇప్పుడు ఎగ్జాక్ట్ గా? మన ఇక్కడ ముత్తాబాయ్ ఇక్కడ ఒకడు పట్టుకోండి మనని. ఒకడుండు, నాకు కూడా తెలియదు ఇదేమో పంచాయతీ ఉంది, నువ్వు ఎక్కువగా మాట్లాడినావంట, అది కొత్త గిత్త అన్నట్టు. ఇక్కడ ఇటు నన్ను పట్టుకుంటారు ఒకడు, కొత్త గిరితాను ఎక్కువగా మాట్లాడుతుండు. ఆనే ఉండి వస్తున్నావు ఇప్పుడు, జల్దీ వచ్చేసేవాడిని. ఏందో ఇప్పుడు పంచాయతీ దాన్ని క్లియర్ చేసేసాలి. వాడిని కొట్టేసావా లెక్కవాడిని? 2 పనులు ఇరగొట్టి తీసుకొని వచ్చేసాను ఇప్పుడు మనం. ఆ దానికి ఏటికైతాడు కానీ జల్దీ వచ్చేసాయి. ఫైటర్ రైటింగ్ మూడ్ లోనే ఉంది మొత్తం. అందుకే నేనే పెట్టేసిన ఫైటర్ అన్నానికి. నా ఫోన్ లో కూడా ఫైటర్ అనే ఉంటుంది. ఒకసారి మనకి రైట్ హ్యాండ్ కింద ఉంటాడు, ఈతో కొట్టేస్తాడు. 2 పనులు వేసుకొని వచ్చేస్తాడు ఇప్పుడు. రైట్ హ్యాండ్ కింద ఎట్లుంటాడు? నీకైతే హైట్ ఉంటాడా? నిన్న ఇట్లా వేసేస్తా కొంచెం హైట్ ఏం నాకనే ఇంతనే హైట్ ఎక్కువ ఉంటది. ఇంత పెద్ద
లెఫ్ట్ హ్యాండ్ కింద ఇంకోటి ఉంటాడు కానీ ఇప్పుడు లేడాడు. చెర్రీ అని ఉంటాడు. చెర్రీ బాయ్ అంటారు. బాయ్ చెర్రీ బాయ్ తీటే ఆడవాడు. చెర్రీ బాయ్ కూడా మంచి ఫేమస్ అని. ఫేమస్ అన్ని కొంటే శాతాలే. కొట్టే పెద్ద పెద్ద వాళ్ళనే గెలుకుంటాడు ఆడు. ఎట్లా గెలుపుతాడు? ఎట్లా గెలుపుతాడా? అయితే ఈ మీరు అంతా కలిసి ఈడ ఒక చెడ్డ ఉంటది మా ఊర్లో వాలీబాల్ క్రికెట్ వాలీబాల్ అనేది కోర్ట్ ఉంటది. ఆడ ఊస్టర్ కూర్చొని లూడో ఏమున్నది? ఏముండదు. మోడల్స్ అందరూ ఆనే ఉంటారు. ఏ మోడల్స్?